హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. దక్షిణాది బ్యూటీ సాయి పల్లవిని సీతగా తీసుకోవటం బాలీవుడ్లో భిన్నమైన వాదనలకు తావిస్తోంది. ఆమె కరెక్ట్ చాయిస్ కాదు అని కొందరు భావిస్తుంటే ఇప్పుడే ఎలా డిసైడ్ చేస్తామంటూ ఇంకొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. న్యాచురల్ బ్యూటీకి ఈ ట్రోలింగ్ కొత్త ఏమీ కాదు, గతంలో కూడా టార్గెట్ అయింది. ఈ అనుమానాలకి బ్రేక్ పడాలంటే ఇంకొంత వెయిటింగ్ తప్పదు. సీతగా సౌత్ భామను తీసుకోవడం బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా సాయి పల్లవిని టార్గెట్ చేస్తూనే ఉంది నార్త్లోని ఓ వర్గం. గతంలో ఏక్ దిన్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఆమె హిందీ స్లాంగ్ పై ట్రోల్స్ చేశారు. హిందీ సరిగ్గా మాట్లాడని ఆమెతో రామాయణంలో సీతగా ఎలా యాక్ట్ చేయించారంటూ మేకర్స్ని టార్గెట్ చేశారు. దీంతో సీత క్యారెక్టర్కు సాయి పల్లవితో కాకుండా మరొకరితో డబ్బింగ్ చెప్పించబోతున్నారు అన్న రూమర్స్ వినిపించాయి. రామాయణంలో సీత క్యారెక్టర్లో సాయి పల్లవి నటించడంపై బాలీవుడ్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జానకిగా ఆమె కరెక్ట్ చాయిస్ కాదంటూ అన్ను కపూర్ లాంటి సీనియర్ నటుడు ఓపెన్ కామెంట్స్ చేస్తే, ఇంకా ఆమె లుక్ రివీల్ కాకుండా ఎలా డిసైడ్ చేస్తామని టెలివిజన్ సీత దీపికా చిక్లియా మాట. అలాగే నేచురల్ బ్యూటీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు మరికొంతమంది. సౌత్ లో సాయి పల్లవి సూపర్ స్టార్ అని, ఆమె సహజమైన నటన కారణంగా సీతగా ఆమెను నితీష్ తివారీ సెలెక్ట్ చేసి ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో కొన్ని భావోద్వేగ సన్నివేశాలున్న నేపథ్యంలో నేచురల్ బ్యూటీని రైట్ చాయిస్ అని ఆమెను తీసుకున్నట్లు సమాచారం. పోనీ సీతగా సాయి పల్లవి కరెక్ట్ కాదా అన్న అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేస్తుందా అంటే రిలీజ్ చేయకుండా వాయిదాలు వేస్తున్నారు మేకర్స్. విశ్వనాథ్ అండ్ సన్స్ కేవలం కోలీవుడ్ ఆడియన్స్ కోసమేనా? ఈ మూవీ తెలుగు వర్షన్ షూట్ చేయలేదా? తమిళ హీరోలు తెలుగు సినిమాలతో వస్తుంటే తంబీలు ఆదరించడం లేదా? ధనుష్, కుబేరా, వాతి రిజల్ట్ చూసి వెంకీ అట్లూరి జాగ్రత్త పడ్డా? కోలీవుడ్ స్టార్ సూర్యను ఎప్పుడో తమ హీరోగా ఓన్ చేసుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్. తెలుగులో ఆయన ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఇక్కడ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ బైలింగ్వల్ మూవీతో ఈ కోరిక తీరిపోతుందని సంబరపడిపోతున్న టైంలో కాదు, ఇది కేవలం తమిళ సినిమానే తెలుగులో డబ్ చేస్తున్నామని రివీల్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. సూర్యకు తొలుత బయోపిక్ స్టోరీ చెబితే అంతా ఓకే అనుకున్న టైంలో ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదట. అదే టైంలో సూర్య క్యూట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథల వైపు చూస్తూ ఉండడంతో ఈ కథ నెరేట్ చేసినట్లు వెల్లడించారు డైరెక్టర్. 42 సంవత్సరాల వ్యక్తి 22 సంవత్సరాల అమ్మాయితో ప్రేమలో పడే కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విశ్వనాథ్ అండ్ సన్స్. కేవలం ఈ సినిమాను తమిళ్లో తెరకెక్కించడం వెనుక ఒక స్ట్రాటజీ కనిపిస్తోంది. తమ హీరోలు తెలుగు సినిమాలతో వస్తుంటే తంబీలు ఆదరించడం లేదు. గతంలో బైలింగ్వల్ ఫిల్మ్ వాతి తమిళ్లో హిట్ అయినప్పటికీ వసూలు పరంగా తెలుగులోనే ఎక్కువ కలెక్ట్ చేసింది. అలాగే కుబేరను ఇక్కడ హిట్ చేయగా అక్కడ ఆడియన్స్ పట్టించుకోలేదు. సూర్య కోలీవుడ్ మార్కెట్ ఫ్యాన్ బేస్ ని కన్సిడర్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు. ఈ సినారియోని బట్టి చూస్తే తెలుగు ఆడియన్స్ సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా చూస్తారు కాబట్టి తంబిల కరుణా కటాక్షాల కోసం ఈ సినిమాను తమిళ్లోనే చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేట్రికల్ మూవీసే కాదు, ఓటీటీ కోసం తెరకెక్కించే సినిమాల స్ట్రీమింగ్ కూడా అనేక కారణాల వల్ల నిలిచిపోతూ ఉంటుంది. మృణాల్ ఠాకూర్, హ్యుమా కురేషి, వాణి కపూర్ నటించిన మూవీస్ ఆ కోవకు చెందినవే. ఎట్టకేలకి లాంగ్ వెయిటింగ్ తర్వాత ఆ ఫిల్మ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఏడాది క్రితం ప్రకటించిన ఆ సిరీస్ కి మోక్షం ఎప్పుడో. ఓటీటీ కోసం సిద్ధం చేసిన సినిమాలు కూడా వివాదాల్లో చిక్కుకుని వాయిదా పడతాయా అంటే వై నాట్ అని ప్రూవ్ చేశాయి ఈ 2 ఫిల్మ్స్. మృణాల్ ఠాకూర్, హ్యుమా కురేషి నటించిన పూజా మేరీ జాన్ 2022లో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు నోచుకోలేదు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనం తర్వాత తలెత్తిన వివాదాలే డిలేకు కారణమైంది. ఈ మూవీని ఎట్టకేలకు G5 గ్రాప్ చేసింది. నవజోత్ గులాటీ దర్శకత్వంలో మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ థ్రిల్లర్ త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. వాణి కపూర్ బోల్డ్ రోల్లో నటించిన సర్వగుణ్ సంపన్ చిత్రానికి కూడా 3 ఏళ్ల తర్వాత మోక్షం దక్కింది. మడాక్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా నిర్మాణ జాప్యం, ఓటీటీ డీల్, ఇతర కారణాలతో షూటింగ్ కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోలేదు. 2023లో గుమ్మడికాయ కొట్టేసిన ఈ సినిమా త్వరలో G5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో వాణి అడల్ట్ స్టార్ రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. సోనాలి రతన్ దేశ్ముఖ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ 90s నేపథ్యంలో తెరకెక్కింది. పూజా మేరీ జాన్, సర్వగుణ్ సంపన్ చిత్రాలు ఫైనల్లీ ఓటీటీ బాట పట్టాయి. కానీ ఎప్పుడో అనౌన్స్ చేసిన అక్క సిరీస్ మాత్రం స్ట్రీమింగ్ కు నోచుకోవడలేదు. కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటించిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఏడాదిన్నర అవుతోన్నా ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇవ్వలేదు నెట్ఫ్లిక్స్. యష్ రాజ్ ఫిల్మ్ నిర్మించిన ఈ సిరీస్ కు మోక్షమెన్నడో. సక్సెస్ఫుల్ హీరోయిన్ కాదు, క్రేజ్ ఉన్న హీరోయిన్ అంతకన్నా కాదు, కానీ ఓన్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండబుల్ బ్యూటీ. ఆమె సినిమాల లైనప్ వేరే లెవెల్. ఏ హీరోయిన్కి లేనని సినిమాలు ఈ భామ సొంతం. సౌత్, నార్త్ అని తేడా లేకుండా చుట్టేస్తోంది.
10 ఏళ్ల తర్వాత కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఈ బ్యూటీ ఒకే రోజు 2 సినిమాలతో వచ్చేస్తోంది. హిట్ సినిమాలు హీరోయిన్స్ కు ఇమేజ్ తెచ్చిపెట్టడంలో వింతే లేదు, కానీ ఫ్లాప్ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది వామిక గబ్బి. సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోయిన్ గా ఎదిగిన వామిక ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లైనా సరైన ఐడెంటిటీ రాలేదు. సౌత్ నార్త్ చక్కర్లు కొట్టింది, కానీ ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫ్లాప్ మూవీ బేబీ జాన్ వామిక ఫేట్ మార్చింది. బేబీ జాన్ డిజాస్టర్ అయిన వామిక గబ్బికి మంచి జరిగింది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా వరుస ఆఫర్స్ వచ్చి పడ్డాయి. చెప్పాలంటే ఆమె లైనప్ ఏ సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ కి కూడా లేదు. వామిక చేతిలో ఏకంగా 9 సినిమాలున్నాయి. తమిళంలో 3, హిందీలో 3, తెలుగు, పంజాబీ, మలయాళంలో ఒక్కోటి చేస్తోంది వామిక. ఇందులో 2 సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత వామిక గబ్బి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఆగస్టు 7న డీసీతో హాయ్ చెప్పబోతోంది. ఈ మూవీలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అదే రోజు హిందీలో ప్రహార్ రిలీజ్ కాబోతోంది. ఇదే డేట్కు వస్తే ఒకే రోజు 2 సినిమాలతో ఎంటర్టైన్ చేసిన హీరోయిన్ గా హిస్టరీలో నిలిచిపోయేది. కానీ ప్రహార్ రిలీజ్ డేట్ వాయిదా పడబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది భూత్ బంగ్లాతో ఓ హిట్, పతి పత్ని ఔరోదోతో ఫ్లాప్ చూసిన వామిక డీసీతో ఎలాంటి రిజల్ట్ చూస్తుందో. 2024లో బాగా హడావిడి చేసిన కావ్య థపర్ 2 ఏళ్ల నుండి సైలెంట్ అయిపోయింది. ఫ్లాప్స్ ఆమె కెరియర్కు గట్టి బ్రేక్ లేసాయి. అప్పటి నుండి అడ్రస్ లేకుండా పోయిన ఈ పంజాబీ గుడియా స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తోంది. ప్రెజెంట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్న కావ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేనా? ఈ మాయ ప్రేమేమిటోతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్ ఈ 8 ఏళ్లలో పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేకపోయింది. ఏక్ మినీ కథ, పిచ్చేకారన్ 2 చిత్రాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించడంతో టాలీవుడ్ హీరోలతో నటించే ఛాన్స్లు కొల్లగొట్టింది కావ్య. 2024లో కావ్య బేబీ కెరియర్ పుంజుకోవడంతో ఇక ఈమెకు తిరుగులేదు అనుకున్న టైంలో ఫ్లాప్స్ భామను సైలెంట్ అయ్యేలా చేశాయి. 2024లో 4 సినిమాలతో పలకరించింది కావ్య థాపర్. రవితేజ ఈగల్, సందీప్ కిషన్, ఊరు పేరు భైరవకోన, రామ్ డబుల్ ఇస్మార్ట్, గోపిచంద్ విశ్వంలో గ్లామరస్ రోల్లో కనిపించింది. కానీ ఊరు పేరు భైరవకోన మినహా మిగిలినవన్నీ డిజాస్టర్స్ గా మారాయి. ఈ 3 ఫ్లాప్స్ ఆమె కెరియర్ కు గట్టి బ్రేక్ లేశాయి. పేలవమైన స్క్రిప్ట్స్ కావ్యను ఫేడ్ అవుట్ కు దగ్గర చేశాయి. వరుస డిజాస్టర్స్ తర్వాత కనిపించని పంజాబీ గుడియా నెక్స్ట్ కాంట్రవర్షియల్ కామెంట్స్ డైరెక్టర్ త్రినాథరావు నకినా మూవీ నేను రౌడీలో నటిస్తోంది. హవీష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా ఓ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. బోల్డ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ తొలిసారిగా తెలుగులో ఐటెం గర్ల్ గా మారింది. కావ్య కూడా ఈ రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయింది. హవీష్తో లిప్ కిస్ అండ్ ఇంటిమేట్ సీన్స్ లో చెలరేగి నర్గీస్ ఉందన్న విషయాన్ని మర్చిపోయేలా చేస్తోంది బ్యూటీ. మొత్తానికి గ్లామర్ ట్రీట్తో కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న కావ్య థాపర్ నేను రెడీతో హిట్ కొట్టి మేకర్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుందో లేదో చూద్దాం. మూవీ మిక్చర్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. విజయ్ యాంటోనీ, స్వాసిక లీడ్ రోల్స్ లో నటించి హిట్ కొట్టిన ఫిలిం నూరు సామి. దీన్ని తెలుగులో 100 దేవుళ్లుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ బాటపట్టింది. త్వరలో G5లో స్ట్రీమింగ్ కాబోతోందని విజయ్ యాంటోనీ బర్త్డే సందర్భంగా ప్రకటించింది ఓటీటీ ప్లాట్ఫామ్. ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్షి లీడ్ రోల్స్ లో నటించిన ఘమసాన్ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. దిగ్మాన్షు ధులియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో G5లో స్ట్రీమింగ్ కానుంది. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివశంభో రిలీజ్ కాబోతోంది. ఫ్రెండ్షిప్ డేని టార్గెట్ చేస్తూ ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.